శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము తదనుగుణంగా ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయము కనుక చూసినట్టయితే, శుక్రుడు 1 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ మధ్యకాలంలో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశి శుక్రుడికి నీచ స్థానం అవుతుంది. అయితే కన్యా రాశి అధిపతి బుధుడు, శుక్రుడికి బుధుడు మిత్రగ్రహము గనక, అంటే మిత్రుని క్షేత్రంలో నీచ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే నీచ స్థానం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మిత్రక్షేత్రము మూలకంగా అది మనకు కాంపెన్సేట్ అయ్యి మధ్యస్థమైనటువంటి ఫలితాలు శుక్రుడి మూలకంగా కలిగే సూచనలు బాగా ఉన్నాయి. అయితే శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహం. శుక్రుడు ఎన్నో విషయాలపై ప్రభావాన్ని చూయిస్తాడు. ముఖ్యంగా శుక్రుడు దాంపత్యం పైన, సుఖము, వాహనాలపైన, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు, సుగంధ ద్రవ్యాలు, సంగీతము, సాహిత్యము, చతుషష్ఠి కళలపైన, విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడము, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడము, సౌందర్యానికి, ఐశ్వర్యానికి, శృంగారానికి, సమస్త భోగ భాగ్యాలకు కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క స్థితి, సంచారము ఏ స్థానాలలో జరుగుతుంది అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశము. శుక్ర బలము స్త్రీణాం శ్రేష్టం అని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా శుక్రుడు మంచి స్థానాలలో సంచరిస్తున్న సమయంలో మనకు సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. పుట్టిన సమయం లోపల కూడాను శుక్రుడి యొక్క స్థితి అనుకూలంగా ఉన్నట్టయితే వాళ్ళ యొక్క జీవనము సుఖమయంగా కొనసాగుతుంది అని మనకు జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. కనుక శుక్రుడి యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కనుక శుక్రుడి యొక్క గోచారం దృష్ట్యా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉంది? శుక్రుడు 1 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ మధ్యకాలంలో కన్యా రాశిలో, అంటే నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే ఇది బుధక్షేత్రమైంది గనక మిత్రస్థానం అయ్యింది. అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వృషభ రాశి అధిపతి శుక్రుడు గనక, శుక్రుడు స్వయంగా ఈ స్థానంలో పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే రాస్యాధిపతి పంచమ స్థానంలో సంచారం అన్నమాట గోచార రీత్యా. అయితే మిత్రుడి క్షేత్రంలో సంచారం జరుపుతున్నాడు. నీచ స్థితిలో ఉండేటువంటి ప్రభావం తగ్గుతుంది. తర్వాత సప్తమ దృష్టితో లాభస్థానాన్ని చూస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి ప్రభావమును ఇచ్చేటువంటి ఒక స్థానము. కనుక మీకు అనుకూలంగానే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయినటువంటి పనులు పూర్తి అవుతాయి. ఇకపోతే సంతానం విషయంలో శుభవార్త ఉంటుంది ఈ సమయంలో. అంటే పిల్లల కొరకు ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ శుక్రుడి యొక్క సంచారం బాగా కలిసి వస్తుంది. శుభవార్త వింటారు. పిల్లల యొక్క చదువు, సెటిల్మెంట్ విషయం లోపల కూడాను మీకు మంచి జరుగుతుంది. ఇక విద్యార్థులకు కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ప్రేమ వ్యవహారాలు సలుపుతున్నటువంటి వాళ్లకు కూడాను కొంత అనుకూలంగా ఉంది. చాలా సంతృప్తిగా ఉంటారు. అది వివాహానికి దారి తీసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే స్పోర్ట్స్లో ఉన్నటువంటి వాళ్లకు,
అంటే క్రీడా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు చాలా గుర్తింపు లభిస్తుంది ఈ సమయం లోపల. పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా కానివ్వండి, ప్రస్తుతం పెడుతున్నటువంటి పెట్టుబడుల మూలకంగా కానివ్వండి, లాభము చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో బాగా కలిసి వస్తుంది, ప్రశంసలను అందుకుంటారు, మీ నైపుణ్యాన్ని గుర్తిస్తారు అధికారులు, యాజమాన్యం. వ్యాపార విస్తరణకు కూడాను అనుకూలమైనటువంటి సమయము. కుటుంబంలో ఆనందము, సౌఖ్యము వెల్లువిరుస్తుంది. ఆధ్యాత్మికత పైన మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది. శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి కుటుంబం లోపల. ఇలా వృషభ రాశి వారికి ఈ శుక్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. 75% మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ మాసంలో. అంటే 1 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ వరకు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. రాశ్యాధిపతి యొక్క సంచారం గనుక కొంత జాగ్రత్తగా మీరు దీన్ని ఉపయోగించుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. శుక్రుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడి యొక్క అనుగ్రహం కొరకై మహాలక్ష్మి అమ్మవారిని మనము పూజించడము చాలా శ్రేష్టం. మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించినట్టయితే తప్పకుండా శుక్రుడు యొక్క సంతృప్తి మీకు అందుతుంది. మహాలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలి అని అంటే, అమ్మవారు స్వరూపం శుక్రవారం రోజున మీరు దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆ మహాలక్ష్మి అమ్మవారిని తెల్లని పూలతో అర్చించండి. తెల్లని వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి. పాలు దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇవి చేసినట్టయితే శుక్ర ప్రీతి కలుగుతుంది. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు ప్రధానంగా మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహము గనుక తప్పకుండా శుక్రుని యొక్క అనుకూలత మనకు ఉండాలి. ఎన్ని ఉన్నప్పటికీ మనిషికి చివరికి కావలసింది సంతృప్తి గనక, ఆనందం కొరకై అమ్మవారి యొక్క దీవెనలు మనకు తప్పకుండా కావాలి. కనుక ప్రతి శుక్రవారము అమ్మవారిని సేవించండి. వీలైతే అమ్మవారి యొక్క మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని శుక్రవారం కనీసము పారాయణం చేయండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారికి సంబంధించినటువంటి ఆ శ్లోకాన్ని, ధ్యాన శ్లోకాన్ని మీరు పఠన చేయండి. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై మీరు త్రిగుణాత్మిక అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపిణి అయినటువంటి దుర్గాదేవిని కూడాను మీరు పూజించవచ్చును. మహాలక్ష్మి అంటే 3 రూపాలలో ఉన్నటువంటి అమ్మవారు. కాబట్టి దుర్గాదేవిని పూజించినప్పటికీ మీకు ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దుర్గాదేవిని పూజించేటువంటి క్రమం లోపల అమ్మవారి దేవాలయానికి వెళ్ళి తెల్ల శనిగలతో మీరు ప్రసాదం అమ్మవారికి సమర్పించి, దాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయండి. తర్వాత పాలు, పెరుగు ఇలాంటివి దానంగా ఇవ్వండి. ఇచ్చినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా లక్ష్మీనారాయణుణ్ణి కూడాను పూజించండి. లక్ష్మీయుక్తుడైనటువంటి నారాయణుణ్ణి పూజించడం మూలకంగా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అర్చన చేయండి. శ్రీమన్నారాయణుడికి, లక్ష్మీనారాయణుడికి పూజ చేసినట్టయితే తప్పకుండా మీకు అనుగ్రహం లభిస్తుంది. ఇవన్నీ కూడాను మీరు చేయడం మూలకంగా ఇంటి లోపల సౌఖ్యము, ఆనందము, సంతృప్తి. మీరు బయట ప్రపంచంలో ఎన్ని ఆలస్యాలు, అడ్డంకులు, విఘ్నాలు, ఎదురు దెబ్బలు మీరు పొందినప్పటికీ ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా అవన్నీ కూడాను దూరమయ్యి ఇంటిలో ప్రశాంతము, ఫైనల్గా మీకు సంతృప్తి అనేటువంటిది అమ్మవారి మూలకంగా కలుగుతుంది గనక ఇది చేయండి. సత్ఫలితాలను పొందుతారు. శుభం.